పన్నీర్ రోగన్ జోష్ తయారీ విధానం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మిరియాలు, సోంపు వేసి చక్కగా మగ్గిన తర్వాత మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో నెయ్యి బాగా పోసుకొని అందులో మలాయ్ పన్నీర్ ని పీసెస్ లాగా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని ముందుగానే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి నెయ్యిలో బిర్యానీ ఆకు, నల్ల యాలకులు, తెల్ల యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేగుతూ ఉండగా ఒక బౌల్లో ఇంగువ, జీలకర్ర పొడి, ఆశీర్వాద్ కారం పొడి, ధనియాల పొడి, పసుపు, సొంటి పొడి, నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకొని వేడిగా ఉన్న మసాలా దినుసులతో పాటు వేసుకొని కాస్త ఉడికిన తర్వాత టమాటా, ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని కాస్త నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు దగ్గరగా వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని చివరగా కాస్త పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్ బౌల్లో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు పెట్టి పైనుండి రోగన్ జోష్ వేసి పుదీనాతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ రోగన్ జోష్ రెడీ అవుతుంది.